తీసివేసి నీకు ఆరోగ్యం ఇచ్చును గాక. నీ అప్పును తీర్చి నీకు దేవుడు ఉన్నతమైన శిక్షనిచ్చును గాక. నేను పైవానిగా చేస్తాను, నేను తలగా చేస్తాను, నేను తోకగా ఉండనివ్వను, నేను అప్పించమనిగా నేను చేస్తానన్నాడు ఆయన. ఆలస్యం అమ్మిందని నువ్వు దేవుని విడిచిపెట్టుకోవద్దు. ఆలస్యమైందని నీ విశ్వాసమును విడిచిపెట్టుకోవద్దు. నీ విశ్వాసములో సంపూర్ణమైన విశ్వాసము కలిగి స్థిరమైన భక్తి జీవితంలో మనము ముందుకు కొనసాగినట్లయితే ఆయన ఏమంటున్నాడు, ఆయన ఆలస్యమైనా కానీ ఏమవుతుందంట, తప్పగా జరిగిను. ఖచ్చితంగా దేవుడిని బిడ్డలను మరి ఇలాగుంచాడని అనుకోవద్దు. ఆలస్యమైన ఏదో రోజు నేను బిడ్డలు గొప్ప చేయను గాక. దేవుడు కార్యం చేయగా అడ్డుపడేవాడు ఎవడు? కనుక ఖచ్చితంగా there is time for everything, it will be happen towards you. ఖచ్చితంగా నీ ఎదుట దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. నువ్వు నమ్ముకునే దేవుడు అద్భుతాలు చేయడు, మహత్కార్యాలు గొప్ప కార్యాలు సూచక్రాలు చేయవాడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన అద్భుత కార్యం నీ జీవితంలో జరిగించును గాక. మహత్కారాలు నీ కుటుంబంలో జరిగించును గాక. గొప్ప కార్యాలు దేవుడి నీ పట్ల జరిగించును గాక. ఇశ్రాయేలు దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఉన్నవాడు అనేవాడు సార్వభౌముడు జ్యోతిర్మయుడు. ఆయన ప్రేమాస్వరూపి. ఆ జ్యోతిర్మయులో నుండి నీ ప్రతి ఈవియో ప్రతి ఆశీర్వాదం నీకు ఏం చేస్తున్నాడంట, అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలు అంటారు, కొలస్సీ సంఘస్థులారా, దేవుని ఎదుట మీరు ఎలా ఉండాలో తెలుసా? సంపూర్ణులుగా ఉండండి. ఏ విషయంలో సంపూర్ణులుగా ఉండాలి? విశ్వాసంలో సంపూర్ణులుగా ఉండాలి. స్థిరమైనగా మీరు భక్తి చేసిన వారుగా మీరు ఉండాలని చెప్తూ ఉన్నాడు.